బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదన్నారు. ముఖ్యమంత్రి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు సువట్టుపురం దొంగల్లా తెలంగాణలో దోచుకున్నారని ఆరోపించారు. ఇక ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. ముందు కేటీఆర్ తన ఇంటిని చక్కబెట్టుకోవాలని సూచించారు. ఇకనైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మీ బతుకులు, మీ తండ్రి గారి పరిపాలన మీరు చేసినటువంటి బతుకులు ఇప్పటికే ప్రజలు గమనించిండ్రు. మీకు ఫామ్ హౌస్కే పరిమితి చేసి తీర్పిచ్చినప్పటికీ కూడా ఈరోజు మీ పరిపాలనలో సీనియర్ నాయకులను పక్కన పెట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పరిపాలన చేసినటువంటి మీరా ఈరోజు మాట్లాడదని చెప్పన్నమాట. పోలీసులు పట్టుకొని ఏం పీకుతున్నావు అనే మాట అంటున్నారే. వెయిట్ చేయి, సమయం వచ్చినప్పుడు ఏం పీకుతారో నీవే చూస్తావన్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఇంత నిర్లజ్జగా పలచనగా మాట్లాడేటువంటి భాషను మానుకొమ్మని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన భాషను మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు మీరు తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతున్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఓ పద్ధతి ప్రకారం పరిపాలన సాగిస్తున్నాడు. ఈరోజు మీరు ఓ దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి మానసికంగా మీరు ఆనందం పొందిన పరిస్థితి ఆ రోజుల్లో అయితే మంత్రులు, హోం మంత్రులు మీ ప్రగతి భవన్కి వస్తే రాజులా గడిలా కట్టుకున్నటువంటి ఆ భవనం లోపల రానియకుండా అవమానపరిచినటువంటి సందర్భం మీదైతే మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని అందరినీ కూడా గౌరవిస్తూ కలుపుకొని పోతూ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి అవినీతి అక్రమాలకు వేల కోట్లకు పడిగెత్తినటువంటి ఈ రాష్ట్రాన్ని ఓ పద్ధతి ప్రకారం గాడి నొట్టి అందరిని కలుపుకొని ఈరోజు నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతా ఉంటే ఎందుకు మీకు